వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ఆయన గెలిచి ప్రభుత్వాన్ని స్థాపించినప్పటి నుంచి ఇప్పటిదాకా గడిచినటువంటి 2.5 ఏళ్ల కాలంలో ఎన్ని కుటుంబాలు ఛిద్రమైపోయినాయి అంటే కొన్ని వేలు లక్షలు అని చెప్పుకోవాలి. దేనికి? వాళ్ళ నిలువ నీడ లేకుండా ఇంటిని కూల్చేస్తున్నటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజాపాలన అనడు కంటే కూడా కూల్చుడు పాలన అంటే బాగుంటుంది. అంటే డిస్ట్రక్టివ్ అడ్మినిస్ట్రేషన్ ఆయన చేస్తుంది, అంతకుమించి ఏమీ చేయట్లా. ఇప్పటికీ హైడ్రాకు సంబంధించి హిట్లర్తో ఆయన వ్యాఖ్యలు మనకు తెలుసు, పెద్ద దుమారం రేపింది. అధిష్టానంలో ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ లాంటి వాళ్ళు స్పందించారు. రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతం అన్నారు. నాకు తెలిసి రాజకీయాల్లో హిట్లర్ ఇన్స్పిరేషన్గా తీసుకున్నటువంటి ఏ రాజకీయ నాయకుడు కూడా చరిత్రలో ఉన్నట్టుగా నాకైతే తెలియదు. అది రేవంత్ రెడ్డి గారికి ఒక్కరికే సాధ్యమైంది. ఇవాళ ఆయన హిట్లర్ అని చెప్పి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు, హిట్లర్ ఇన్స్పిరేషన్తో పుట్టినటువంటి హైడ్రా ఇవాళ బతుకులను ఆగం చేస్తున్నాయి. నిన్న ఓల్డ్ సిటీలో 75 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి జిలేబీ సెంటర్ని కూల్చేసింది. సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారుతా ఉంది. అది ఫుట్పాత్ ఎంక్రోచ్మెంట్ కాదు, ఏమీ కాదు, మొత్తం తీసుకొచ్చి జిహెచ్ఎంసీ అధికారులు, రెవెన్యూ అధికారులు కూల్చిపడేశారు. ఇవాళ సేమ్ అటువంటి షాప్ డెమాలిషన్. ఇవాళ వాళ్ళ భర్త లేడు, పిల్లలు ఉన్నారు, ఆమె ఒక్కరే ఒంటరి మహిళ ఇవాళ రోధిస్తోంది. ఇటువంటి కుటుంబాలు ఎన్ని రోడ్డును పడ్డాయో రేవంత్ రెడ్డి గారి పాలనలో లెక్కకు లేనన్ని. ఇది ప్రజాపాలన అవుతుందా? ప్రజల గోసపాలన అవుతుందా? ఇది వాస్తవానికి ప్రజాపాలన కింద కనిపిస్తోందా? ఈ వీడియోలు చూసిన తర్వాతైనా ప్రజాపాలన అని చెప్పుకోవాలనిపిస్తుందా? సిగ్గేస్తలేదా కనీసం కొంచెమైనా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు ఎవరికైనా? దీన్ని ఎట్లా సమర్థిస్తారు? అంటే ఒక మానవీయ కోణము, హ్యూమన్ యాంగిల్ ఏమీ లేదు. అసలు ప్రభుత్వానికి మానవీయ కోణమే లేకుండా పోయింది. ఇవాళ అక్కడ మల్లంపేటకు సంబంధించినటువంటి రోడ్ ఎక్స్టెన్షన్ పనులు కూడా నిలిపేయాలని పెద్ద ఎత్తున ధర్నా జరుగుతూ ఉంది. ఆ రోడ్ ఎక్స్టెన్షన్ పనుల్లో మా షాపులు పోతాయి, మేము రోడ్డున పడతాం అంటున్నారు. కనీసం ప్రభుత్వం వాళ్ళని కూర్చోబెట్టుకుని మాట్లాడి కాంపెన్సేషన్స్ అట్లాంటివి ఏమీ లేవు. ఆ దరిమిలా ఏమీ లేకుండా రావాలా, జేసీబీ పెట్టుకొని కూల్చేయాలా? మరి ఆ జేసీబీ కంపెనీ అయినా పెట్టుకుంటే బాగుంటుంది రేవంత్ రెడ్డి తెలంగాణలో. ఈడ ఉన్న తెలంగాణ మొత్తం ఆయన చెప్పిండు కదా, మేము యుద్ధ వాతావరణం, యుద్ధ భూమిలాగా కనిపిస్తే గొప్పగా చెప్పుకుండు కదా ఆయన. అట్లా మొత్తం తెలంగాణనంతా ఇట్లా కూల్చేస్తే ఆయన నిద్ర పడుతుంది అప్పటికన్నా. చూడండి ఆమె ఎంత రోధిస్తుందో. షాప్ కూలిపోయిన విజువల్స్ కూడా చూపిస్తారండి మీకు ఎక్స్క్లూజివ్గా. భర్త లేడు, ఇద్దరు చిన్న పిల్లలు, ఆ షాప్ మీద బతుకుతున్నాం. ఆ షాపును పొద్దున్న లేచి వితౌట్ నోటీస్, వితౌట్ ఇంటిమేషన్, మరి హైడ్రా కూల్చిందా, జిహెచ్ఎంసీ కూల్చిందా, రెవెన్యూ అధికారులు కూల్చారా ఎవరికి తెలియదు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయం ఇది. ఒక కుటుంబం ఆక్రందన ఇది. ఇంకా ఎంతమంది కుటుంబాలను కూలుస్తారు సార్? అంటే మీ ఉద్దేశం కుటుంబాలను కూల్చడమే ఉద్దేశమా? అర్థం కావట్లా నిజంగా ఏం జరుగుతుందో ప్రభుత్వంలో. ఆమె అంత బాధపడుతుంది కదా. ఒక మహిళల్ని కోటాధీశ్వరులు చేస్తామని చెప్తున్నారు కదా. మీరు మహిళల్ని కోటాధీశ్వరులు చేయాల్సినటువంటి అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడిగినట్టుగా లక్షాధికారులు చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. వాళ్ళని ఉన్న బతుకులను బతకనివ్వండి సార్. ఆ బతుకు కూడా బతకనిచ్చినట్లేదు కదా. కనీసం అది చూస్తేనా మనసు చలిస్తుంది కదా. ఆ చలనం కూడా లేదే. మరి అంత పైశాచికత్వంగా యుద్ధ ప్రాతిపదికన జిహెచ్ఎంసీ అధికారులు లేకుంటే హైడ్రా అధికారులు ఇవాళ మీరు జేసీబీలు తీసుకొని కుటుంబాలను ఛిద్రం చేసి వాళ్ళ బతుకుల్ని రోడ్డుకేస్తూ ఉంటే ఇది ప్రభుత్వమా? ప్రజలతోటి ఓట్లేసి గెలిపించినటువంటి ప్రభుత్వం చేస్తుంది ఏంటంటే వాళ్ళని రోడ్డుకి ఈడుస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి ఆ విజువల్ చూడండి.
చూడండి ఆమె రోధిస్తుంది, నేను ఎట్లా బతకాలి, నాకు పిల్లలు ఉన్నారు, నా భర్త లేడు, నేను ఒంటరి మహిళ, మీరు ఆ షాపును కూల్చేస్తే నేను ఎట్లా బతకాలి అంటున్నారు. ఆమె ఏడుపును కూడా మనం కనీసం మనసున్నటువంటి మనుషులకు ఎవరికైనా, సాటి మనుషులకి, అడవి మనుషులకు కాదు, సాటి మనుషులకు ఎవరికైనా ఆ వీడియో చూడాలంటే కూడా హృదయ విదారకంగా ఉంది, చలించిపోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి మీకు చలనం ఉందా లేదో నాకైతే తెలియట్లా. అది చూడండి ఎంత కూల్చేసారు. మొత్తం ఆ షాపులన్నింటినీ కూల్చిపడేసారు. మొత్తం షాపులన్నింటినీ. ఇవాళ ఏంటంటే పరిస్థితి, తెలంగాణలో ఓటేసి గెలిపించుకున్న రేవంత్ రెడ్డి గారిని నిజంగా ఆ పాపం అయినటువంటి పరిస్థితి. ఇవాళ వాళ్ళందరూ విక్టిమ్స్ లాగా నిలబడుకున్నారు. షాప్ యజమానులు ఓట్లేసి గెలిపించినటువంటి రేవంత్ రెడ్డి గారి ముందు చేతులు కట్టుకొని ఇట్లా వాళ్ళు బాధితులుగా నిలబడ్డారు. ఓట్లేసినటువంటి పాపానికి వాళ్ళందరినీ బాధితులు చేసినటువంటి చరిత్ర ఒక గొప్ప నాయకుడు ఎవరన్నా ఈ తెలంగాణలో ఉన్నారు అంటే అది రేవంత్ రెడ్డి గారికి సొంతం అవుతుంది. మరి అది ఆలోచన చేసుకోవాలి, రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు అని. అధికార యంత్రాంగం చేతిలో ఉంది కదా అని, పోలీసుల చేతిలో ఉన్నారని హైకోర్టు ఇప్పటికి 100 సార్లు చివాట్లు పెట్టింది. హైడ్రా రఘునాథ్ గారికి 50,000 రూపాయలు జరిమానా కూడా విధించింది. శుక్రశని ఆదివారాల్లో అసలు కూల్చొద్దు అని చెప్పింది. అయినా వినట్ల కోర్టులు స్టే ఆర్డర్లు ఉన్నా కూలుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి అది ఏం ధీమానో నాకైతే అర్థం కావట్లా. మరి ప్రజలు మళ్ళీ ఓట్లేసి గెలిపిస్తారని ధీమానా, నిజంగా వాళ్ళ బతుకులను ఆగం చేస్తుంటే కోర్టులను లెక్క చేయట్లా, కోర్టు ఆర్డర్లను బేఖాతరు చేస్తూ ఉన్నారు. ఎన్ని కోర్టు ఆర్డర్లో ఎన్ని బ్రీచ్ చేసిరో, ఎన్ని స్టే ఆర్డర్లు ఉన్నా కూడా కూల్చిపడేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కోర్టు ఆర్డర్లు లెక్క చేయరు, మనుషులను లెక్క చేయరు, ఓటర్లను లెక్క చేయరు. మరి ఎవరిని లెక్క పెడతారు? అధిష్టానాన్ని అన్నా లెక్క చేస్తారా కనీసం? మరి నిజంగా చాలా బాధాకరమైనటువంటి అంశం. ఆ లేడీ ఒంటరి మహిళ ఏడుస్తుంటే నిజంగా కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి ఎవరికైనా, మనిషి అన్నవాడికి. మరి అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎట్లా కూల్చారో నాకైతే అర్థం కావట్లేదు. ఇది ఎక్కడ కూల్చారంటే కూకట్పల్లి దగ్గర మోతీనగర్ చౌరస్తాలో కూల్చారు. మరి ఒకసారి నిజంగా అక్కడ అధికారులైనా, ప్రభుత్వంలో పెద్దలైనా ఇవి కనీసం కనిపిస్తున్నాయా? ఎందుకు ఈ విధంగా చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. ఇవాళ సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి విజువల్స్. ఎక్కడ చూసినా కూల్చివేతల విజువల్సే. హైదరాబాద్ అని కొట్టంగానే కూల్చివేతలు వస్తున్నాయి. అయినా కూడా అది గొప్పగా చెప్పుకుంటారు తప్ప, మేము ఇంతమంది బతుకులు నిలబెట్టామని చెప్పుకోవడం పోయి ఇంతమంది బతుకుల్ని కూల్చినామని చెప్పుకునే పరిస్థితికి వచ్చింది తెలంగాణ రాజ్యం. చాలా బాధాకరమైనటువంటి సందర్భం. సో మీరు కూడా నిజంగా ఈ కూల్చివేతలపైన మీ ఏప్రిల్ కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.